మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశము గత వారం రోజుల నుంచి జరుగుతున్న పెద్ద దస్తగిరి గారి హత్యా కోణం గురించి చర్చకని పిలిపించాము. కానీ మెయిన్ విషయము స్టార్ట్ అయిన కాన్సెప్ట్ వేరు. అంటే ఇనిషియల్గా దాని హత్యకు గల కారణాలు వాటినన్నింటినీ ప్రజెంట్ చేసిన విధానం వేరు. కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈరోజు బండి నిత్యానంద రెడ్డి అనబడిన నా భర్తను సింగిల్ టార్గెట్ కింద దాన్ని సింగిల్ ఓరియంటెడ్గానే దాన్ని కవర్ చేస్తున్నారు. సో నిత్యానంద రెడ్డి గారి పాత్ర దీంట్లో ఏంటి అనే కోణంలో, తర్వాత నిత్యానంద రెడ్డి గారిని ఏకంగా తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. నిన్న రాత్రి పోలీస్ వాళ్ళు ఏకంగా 20 జీపులలో పోలీస్ వాళ్ళు వచ్చి సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఇల్లంతా వెతికి, తర్వాత సర్చ్ వారెంట్ పేరు మీద వచ్చి నా ప్రెజెన్స్లో నాకు సపోర్ట్గా నిలబడిన మా పిల్లలను, ఈ అబ్బాయిని పోలీస్ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయి డిటీసీ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి పంపించారు. మేము రిపీటెడ్గా క్వశ్చన్ చేయడం వల్ల ఇవన్నీ కోణాలు చూస్తుంటే ఇది ఎక్కడికో దారితీస్తుంది అన్నది బహిర్గతం అవుతుంది. బికాజ్ ఇట్స్ ఎ కేస్ మామూలు కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే కేస్ స్టార్ట్ అయిన విధానం వేరు, కానీ ఇది ఫైనల్గా కన్క్లూడ్ అవుతున్న విధానం ఇంకొక రకంగా పోతుంది. సో మీడియా మిత్రులందరి తరపున నేను రిక్వెస్ట్ చేసుకుంటానంటే, ఏంటి నిజాలు ఏవి నిర్ఘాతం కాకుండానే మీరు ఒక ఎత్తు ముందుకు పోయి రాజకీయంగా ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తిని తొక్కడానికి ప్రతి వాళ్ళు చూస్తున్నారు అనేది బహిర్గతం అవుతుంది. సో వైసీపీ, టీడీపీ, కూటమి ఇలాంటి వాటి కాన్సెప్ట్ను పక్కన పెట్టేసి వై డోంట్ వి డీల్ ద కేస్ యాజ్ ఎ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్గా ఈ కేసును కామన్ యాంగిల్లో ఎందుకు చూపెట్టలేకపోతున్నారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. రాజకీయ ఎదుగుదల అనేది దట్ ఈజ్ సెకండరీ ఫర్ అస్. ఫ్రాంక్గా చెప్పాలంటే రాజకీయాల కోసము ఈ లెవెల్లో దిగాల్సిన అవసరం అయితే లేదు. నా భర్తకైతే అసలు లేదు. తర్వాత నా భర్త మీద అన్నెసెసరీ అలిగేషన్స్ అన్నీ వేస్తున్నారు. ఏంటో దస్తగిరి ఇంట్లో 100 కోట్లు డాక్యుమెంట్స్ బయటపడ్డాయి, ఇది అదే అని. 100 కోట్ల డాక్యుమెంట్స్ అనేది ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే లెట్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోకస్ ఇట్. వాటిని బయటికి తీయండి. మీ బీయింగ్ ద ఫోర్త్ పిల్లర్, మీరంతా మా కామన్ మ్యాన్కు సపోర్ట్గా మీరే ఆలోచించి మీ ఇన్వెస్టిగేషన్ త్రూ అన్నా అది ప్రాపర్గా వెళ్ళాలి అనే కోరుకుంటున్నాను. ఆ 100 కోట్ల డాక్యుమెంట్ ఏంటో బయటికి తీసి దాంట్లో 1% ఈవెన్ అ సింగిల్ డాక్యుమెంట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు అట్లీస్ట్ 1 lakh రూపీ ట్రాన్సాక్షన్ ఏదన్నా లేదు, ఒక్క సైట్ అయినా సరే దస్తగిరితో నిత్యానంద రెడ్డి ఎంటర్ అయ్యి కనీసము ఒక అగ్రిమెంట్ అయినా చేసుకున్నాడని ఒక సింగిల్ ప్రూఫ్ అయినా మీ ద్వారా మా వరకు చేరితే దెన్ యూ కెన్ ప్రొసీడ్. మీరు అన్న ప్రతి మాటకు ఏదన్నా అర్థం ఉంటుంది. అంతేగాని 100 కోట్ల పెట్టుబడి పెట్టుకొని అనామకుడిలాగా ఉండాల్సిన అవసరం నా భర్తకు లేదు. అండ్ సెకండ్ థింగ్, ఉన్నట్టుండి 1 వీక్ తర్వాత, హత్య జరిగిన 1 వీక్ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చేసి తర్వాత ఉన్న సిఐలను, ఎస్ఐలను విఆర్ల మీద పంపించేసి కేసును ఎందుకో తప్పుదోవ పట్టిస్తున్నారన్నది నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. దానికి కూడా నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. కాబట్టి తన మంచితనంతో, తన కృషితో ఇంతవరకు ఎదిగాడు. ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఇది కూటమి వాళ్ళు చేస్తున్న తప్పిదంగా కూడా నేను కొంచెం కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ డిఐజీ గారికి, డిఎస్పీ గారికి, తర్వాత మన కడప ఎస్పీ గారికి, మీ అందరన్నా వ్యవస్థ అన్నా మాకు చాలా గౌరవం ఉందండి. కానీ ఎందుకో ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పడుతుందన్న ఒక చిన్న భయం మాలో రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే
స్టార్ట్ అయిన కోణం వేరు, ఇప్పుడు ముగిస్తున్న కోణం వేరు. ఇది టోటలీ ఏదో రియల్ ఎస్టేట్ దందా, ఇదేదో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ దందా అంటున్నారు. కానీ అంత శత్రుత్వము డెవలప్ చేసుకునే మెంటాలిటీ, క్యారెక్టరు, పర్సనాలిటీ నిత్యానంద రెడ్డి కాదు. పోనీ అంతటి శత్రువులను పెట్టుకునేంత మనిషి దస్తగిరి కాదు. వీళ్ళ మధ్య ఉన్న అనుబంధము ఫ్రెండ్లీ రిలేషనే. తర్వాత ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ వీళ్ళ మధ్య లేదు. కాబట్టి దీన్ని దారి తప్పకుండా సంపూర్ణంగా న్యాయం చేసి, ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఈ 2 రోజులు జరిగిన రచ్చలకు చిన్నపిల్లలైనా నా బిడ్డలు అనుభవించిన బాధ ఏంటో నేను చూశాను. కాబట్టి దయచేసి దీన్ని మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉన్న ఒక చిన్నపాటి అనుమానం మాత్రమే. బికాజ్ ఆయన ఎందుకో అది వైసీపీకి అంటగట్టి వైసీపీ పార్టీ నిత్యానంద రెడ్డి అనే టార్గెట్ యాంగిల్లోనే వెళ్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విషయంలో కొంచెము ఏదన్నా మాకు సహకరిస్తారు పెద్దలు అని మనస్ఫూర్తిగా కోరు. డీటీసీకి తీసుకెళ్ళి మనిషిని ఏ లెవెల్లో టార్చర్ చేసి ఏ లెవెల్లో రాపిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రిమాండ్ రిపోర్ట్ యొక్క వ్యాలిడిటీ ఏంటో కోర్టులకు కూడా బాగా తెలుసు. సో ముద్దాయిలు వాళ్ళు బయటికి వచ్చి ఏదన్నా పెరేడ్ ఏదన్నా మనము, నేనైతే కోరుకుంటాను, ఫ్రాంక్గా చెప్తున్నాను, నేనైతే కోర్టుకు వేసుకుంటాను ఓపెన్ పెరేడ్ విత్ కల్ప్రిట్స్ అని. ఈ 10 మంది ముద్దాయిలు పెరేడ్కి వచ్చి లేదు మెజిస్ట్రేట్ ముందర ఇదే వాంగ్మూలము ఇస్తారో ఇవరో చూడండి. వన్ ఫైనల్ కన్క్లూజన్ సార్, బేసికలీ నేను వెల్ ఎడ్యుకేటెడ్, నేను చదివింది లా డిగ్రీ. అది నేను చదివింది కూడా నేనేం అల్లాటప్ప కాలేజ్లో చదివాను, ఒక ప్రిస్టేజియస్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో ఆర్మీ ప్రొసీడింగ్స్ ఆర్మీ కల్చర్లో 5 సంవత్సరాలు చదివి వచ్చింది దాన్ని. సో వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ ఓన్లీ. కాబట్టి దేనికి మేము సహకరించలేదు అనే కాన్సెప్ట్ లేదు. మీ అందరి ముఖంగా నేను నిత్యానంద రెడ్డికి కూడా నా మెసేజ్ ఇచ్చాను. అలానే మీ అందరి ద్వారా నేను కోరుకునేది ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసము మేము ఎక్కడికైనా రావడానికి రెడీగా ఉన్నాం. బట్ ఈ అర్ధరాత్రి తనిఖీలు, ఈ అర్ధరాత్రి చెకప్లు, వీళ్ళ మధ్య ఉన్న అనుబంధము ఫ్రెండ్లీ రిలేషనే. తర్వాత ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ వీళ్ళ మధ్య లేదు. కాబట్టి దీన్ని దారి తప్పకుండా సంపూర్ణంగా న్యాయం చేసి, ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఈ 2 రోజులు జరిగిన రచ్చలకు చిన్నపిల్లలైనా నా బిడ్డలు అనుభవించిన బాధ ఏంటో నేను చూశాను. కాబట్టి దయచేసి దీన్ని మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉన్న ఒక చిన్నపాటి అనుమానం మాత్రమే. బికాజ్ ఆయన ఎందుకో అది వైసీపీకి అంటగట్టి వైసీపీ పార్టీ నిత్యానంద రెడ్డి అనే టార్గెట్ యాంగిల్లోనే వెళ్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విషయంలో కొంచెము ఏదన్నా మాకు సహకరిస్తారు పెద్దలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.